రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి హిందూ ధర్మ పరిరక్షణకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం రంగనాథస్వామి ఆలయ సమీపంలో నూతనంగా నిర్మించిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎండి ఫరూక్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆలయాలను పూర్తిగా విస్మరించిందని, తమ ప్రభుత్వ హయాంలో ఆగమ శాస్త్రాలను గౌరవిస్తూ ఆలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగానే నెల్లూరు నగరంలో 85 లక్షల రూపాయలతో సహాయక కమిషనర్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించామన్నారు. త్వరలోనే మొదటి అంతస్తు నిర్మాణ పనులను కూడా దేవాదాయ శాఖ నిధులతో పూర్తి చేస్తామని చెప్పారు. రంగనాథస్వామి ఆలయ ఘాట్ నిర్మాణ పనులను కూడా పూర్తి చేసేందుకు మంత్రి నారాయణ దృష్టి పెట్టినట్లు చెప్పారు. వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధికి కూడా చర్యలు చేపడతామన్నారు. నెల్లూరు నగరంలోని అనేక ప్రముఖ ఆలయాలను త్వరలో తాను మంత్రి నారాయణ కలిసి పరిశీలించి ఆలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రత్యేక సభ్యత్వం ఈ పాలక మండలిలో ఉండాలి అని చెప్పి చట్టాన్ని మార్పు చేయడానికి నిర్దేశించుకొని ఎన్నికల ప్రణాళికలో పెట్టాం. దాని భావనలోనే ఈరోజు శాసనసభలో ఆ బిల్లు కూడా పాస్ అయింది. ఆర్డినెన్స్ అనుకున్నాం, కానీ అసెంబ్లీ వచ్చింది కాబట్టి శాసనసభలో బిల్లు పెట్టాం. ప్రతి పాలక మండలికి 2 సభ్యుల్ని పెంచాం. ఒకటి నాయి బ్రాహ్మణులకు, మరొకటి బ్రాహ్మణులకు. శాశ్వతంగా ఆ 2 సభ్యులు ఒకటి బ్రాహ్మణులకు, ఒకటి నాయి బ్రాహ్మణులకు ఇవ్వాలా. మిగిలిన పాలక వర్గంలో 15 వర్గాలకి నష్టం జరగకుండా ఉండేదానికి ఈ యొక్క ప్రక్రియని చేసి ఇవాళ 5 ఉన్నటువంటి దాన్ని 7, 15 మంది ఉన్నటువంటి వాటిని 17కి పెంచి కొత్త పాలక మండలిని ఏర్పాటు చేయడానికి ఇవాళ అనుమతులు, చట్టాన్నే రూపం ఇవాళ మార్చాం, కొత్త చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ మాసంలో దానికి సంబంధించినటువంటి పూర్తి ఆదేశాలు వెలువడుతున్నాయి. వెలువడిన వెంటనే ఏసీ స్థాయిలో ఉన్నటువంటి ఆలయాలు మొదలుకొని ప్రభుత్వ స్థాయిలో ఉన్న ఆలయాల వరకు కొత్త పాలక వర్గాలని వేయడానికి నోటిఫికేషన్లు జారీ చేయబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అలాగే మాకు దేవాదాయ శాఖలో వేద పండితులకు సంబంధించిన